అనారోగ్యంలోనూ ఆగని సేవా ప్రస్థానం. యువకుడి ప్రాణాలకు భరోసాగా మల్లప్ప సూర్యనారాయణ. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువకుడు సాయినాథ్కు 8 నెలలకు సరిపడా మందులు అందించేందుకు ముందుకు వచ్చారు. తాను అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదోనికి దూరంగా ఉన్నప్పటికీ ప్రజల కష్టాలు తెలుసుకుంటే చలించిపోయే మనసు మాత్రం ఏమాత్రం మారలేదని మరోసారి నిరూపించారు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప. తన ఆరోగ్య పరిస్థితిని పక్కన పెట్టి ఓ యువకుడు సాయినాథ్ ఆరోగ్య సమస్యకు అండగా నిలిచి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. కొద్ది రోజుల క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సాయినాథ్ కుటుంబ సభ్యులు మల్లప్పను సంప్రదించారు. యువకుడికి ప్రతిరోజు ఖరీదైన మందులు అవసరమవుతున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. విషయం తెలుసుకున్న మల్లప్ప వెంటనే స్పందించినప్పటికీ అనారోగ్య కారణంగా ప్రత్యక్ష అందుబాటులో లేకపోయారు. అయితే సమస్యను మర్చిపోకుండా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణతో కలిసి సహాయం అందించారు. మల్లప్ప 33,000 రూపాయల విలువైన మందులను, సూర్యనారాయణ 33,000 విలువైన మందులను అందించి మొత్తం 8 నెలలకు సరిపడే ఔషధాలను అందజేశారు. ఈ సహాయం అందటంతో నా యువకుడు సాయినాథ్కు కుటుంబ సభ్యులు, ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్పకు మరియు సూర్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మాలేకర్ సాయి అనేటువంటి ఒక హార్ట్కి సంబంధించినటువంటి డిసీజ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఇతనికి ఉండేటువంటి డిసీజ్ ఏంటంటే పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అనేది. దీనికి అన్ని రకాల చికిత్స కోసం పెద్ద పెద్ద ఆసుపత్రులను కూడా ఈయన సంప్రదించడం జరిగింది. కానీ దీనికి ఎటువంటి సర్జరీ అటువంటిది లేదు. ఓన్లీ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలి. అది ఎందుకంటే అది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసేటువంటి మెడిసిన్ తప్పకుండా రోజుకి 2 పూటలు వాడాలని డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చారు. సో ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఈయనకు ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి నేను, అలాగే నా మిత్రుడైనటువంటి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యనారాయణ గారు ఇద్దరు కలిసి దాదాపు వీళ్ళకి 8 నెలలకు సరిపోయేటువంటి మెడిసిన్లు ఈరోజు అందివ్వబోతున్నాము. ఇది స్పెసిఫికల్లీ ఇది సిప్లా కంపెనీ మెడిసిన్. ఓన్లీ బెంగళూరులోనే వీళ్ళు అక్కడే దొరుకుతుంది. సో నేను రేపు బెంగళూరుకు వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి 8 నెలల మెడిసిన్ని ఎల్లుండి లోపల వీళ్ళకు అందజేయబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే విప్లవానికి రేపు ఎల్లుండి వరకు సరిపోయే మెడిసిన్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ బంధువులు, స్నేహితులు ఇచ్చినటువంటి డబ్బుతో వాళ్ళు ఈరోజు ఆ యొక్క మెడిసిన్లు యూజ్ చేస్తున్నారు. సో నేను ఈ మీడియా ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏమంటే మీరు కూడా సౌహృదయంతో ఆలోచించి, ఎందుకంటే ఆయన ఈ యొక్క మెడిసిన్స్ను లైఫ్ లాంగ్ వాడాలి కాబట్టి ఇది మనం ఒక 8 నెలలకు సరిపోయేటువంటి మెడిసిన్లు మా ద్వారా అందిస్తున్నాము. మిగతా వారు కూడా ఆ యొక్క పేద కుటుంబానికి అండగా నిలబడాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మెడిసిన్ అనేది ఒక పూట యూజ్ చేయకపోయినా కూడా ఆయన ఒక ప్రాణానికి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చూసినటువంటి రిపోర్ట్స్ కూడా మేము అన్ని రకాలుగా డాక్టర్స్కి చూపించాము. సో మెడిసిన్ అనేది కంపల్సరీ వాడాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆమె జానాబాయి గారు హౌస్ వైఫ్, మరియు నారాయణ గారు ఒక దళాలంగిడిలో గుమాస్తాగా పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్లకు ఈ యొక్క మెడిసిన్స్ను అందివ్వడానికి ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు. ఎవరున్నా ఆపదలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళని ఆదుకునే వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను. సో నా మిత్రుడు సూర్యనారాయణ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒకరితో అయ్యేటువంటి పని కాదు. నెలకి 11,000 రూపాయల మందుల ఖర్చులు అవుతుంది ఆ పిల్లలకి. నెలకు ఓన్లీ ఫర్ మెడిసిన్స్ 11,000 రూపీస్ అవుతుంది పర్ మంత్. సో ఇది మనం ఇప్పుడు 8 నెలల వరకు మనం అందియగలుగుతున్నాము, నేను సూర్యనారాయణ కలిసి. ఇక ముందు తర్వాయి ఏమయ్యాని అంటే, సో అందుకే ఈ మీడియా ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాను, వాళ్ళ యొక్క ఫోన్పే నెంబర్ కూడా అబ్బాయి మీకు తెలియజేస్తాడు. మీకు చేతనైన సాయం చేయాలి. ఎందుకంటే మనం ఆదోని నియోజకవర్గ ప్రజలు అందరూ సౌహృదయం కలిగినటువంటి వాళ్ళు. సో నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఈరోజు మాలేకర్ సాయి గారి కుటుంబానికి అండగా నిలబడగలిగితే మనము ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతామనేటువంటిది ప్రతి ఒక్కరూ మీరు దీన్ని మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఆయనకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు అదేనండి యాక్చువల్గా వీళ్ళు దీనికి సంబంధించినటువంటి ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏదో డిఎంఎండ్హెచ్ఓ గారి కింద ఒకటి కమిటీ ఉంటుంది. సో ఇటువంటి వాళ్లకు ఏదైనా అక్కడ మనం ఈ యొక్క రిపోర్ట్స్ అన్నీ అక్కడ మనం పెట్టగలిగితే ఏదైనా పెన్షన్ కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. నేను ఎమ్మెల్యే పార్సారథి గారి దృష్టికి కూడా ఇది తీసుకొని వెళ్ళి తక్షణమే ఇది అందేటట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఈ విషయం అంటే ఇది క్రిటికల్ పొజిషన్ అనమాట. దీన్ని ఆలస్యం చేసినా ఒక పూట మందు వాడకపోయినా ప్రాణానికి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి సో ఇప్పుడైతే మా ద్వారా ఈ యొక్క మందులను వాళ్ళకి అందించబోతున్నాము. ఎల్లుండి రేపు ఊరికి వెళ్ళిన తర్వాత నేను థర్స్డే నైట్ వెహికల్కి పెట్టి మెడిసిన్స్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేస్తాను, వాళ్ళ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ. నా పేరు మలేకార్ సాయినాథ్. మా ఏరియా వచ్చేసి చిన్న శక్తి గుడి. నా మెడిసిన్ హెల్ప్ కోసం, నా మెడిసిన్ ట్రీట్మెంట్ కోసం హెల్ప్ చేసిన మల్లప్పన్న గారికి, సూర్యనారాయణ అన్న గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. 8 నెలలకు సరిపడా మా మెడిసిన్ నాకు ఇస్తామన్నారు అన్న వాళ్ళు. థ్యాంక్స్.